నీకు ఎవ్వరూ లేనప్పుడు, కష్టాల్లో కృంగిపోయినప్పుడు, అన్ని బాధలు నిన్ను అటాక్ చేసినప్పుడు, ఎవరో ఒక ఫ్రెండ్ నీ దగ్గర ఉండి ఏం పర్లేదు లేరా, రారా బయటికి వెళ్ళి అలా ఛాయ్ తాగుదాం, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేదాన్ని ఏమంటారు? ఆ సింగిల్ లైన్ ఏమంటారు? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మోటివేషన్స్. నీ జీవితం ఎదుగుదల, ఒక్కొక్క అడుగు ఎదగడం, నీ జీవితంలో ఒక్కొక్క అడుగు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం, నువ్వు బ్రతుకుతున్నావు అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రతి దగ్గర నీకు లభించే ఒక చిన్న లైన్, మోటివేషనల్ లైన్. సో ఇలా జీవితం మొత్తం నీకు నువ్వు ఎవ్వరు లేకపోయినా అప్పుడప్పుడు నువ్వు కృంగిపోయినప్పుడు, ఇంకొకటో ఏజ్ పెరుగుతున్నప్పుడు, నేను ఇంకా యంగ్స్టర్ని, నేను యంగ్, నేను అద్దంలో చూసుకొని కూడా నేను స్మార్ట్, నేను ఇంకా యంగ్ అని నిన్ను నువ్వు మెంటల్గా మోటివేట్ చేసుకుంటుంటావే, అది కూడా మోటివేషన్. సో ఇలాగా మన జీవితం మొత్తం మోటివేషన్తోనే ఆధారపడి ఉంటుంది. ఆ మోటివేట్ చేసే వ్యక్తి, ఆ మోటివేట్ చేసే విధానం వల్లే మనం ఎదగగలం. సో మోటివేషన్కి అనేది ఇంత పవర్ ఉంది. చిన్నప్పుడు తల్లి, తండ్రి, గురువు కూడా చేసేది ఏంటి? మోటివేషన్. ప్రతి ఒక్కరూ ఎవ్రీథింగ్ యూ గ్రో, యూ లెర్న్ యువర్ మిస్టేక్స్. నువ్వు ఎదగాలన్నా, నీ మిస్టేక్స్ని తెలుసుకోవాలన్నా, లైఫ్లో ఒక స్టేజ్కి రావాలన్నా, ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో నీకు మోటివేషన్ కావాలి. మోటివేషన్ లేనివాడు సమాజంలో చాలామంది రోడ్డు పక్కన ఉంటారు, తాగి పడిపోయి, రోడ్డు పక్కన పడిపోయి, ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా ఉంటాం? అలాగే రోడ్డు పక్కన తాగి పిచ్చి కుక్క కన్నా అధ్వానంగా పడిపోయి ఉంటాం. ఎందుకంటే వాడికి ఎవరు చెప్పేవాళ్ళు లేదు. ఏదైనా సరే ఒక సలహా, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్పేవాళ్ళు ఉన్నంత వరకే మనం బతకగలము. వాళ్ళు చెప్పే ఆ చిన్న లైన్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ వాట్ మోటివేషన్. సో మోటివేషన్కి ఇంత పవర్ ఉందన్నమాట. సో అందుకే ఇతరులను ఎంకరేజ్ చేయండి, ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండండి. మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ ఎవరైనా కృంగిపోయినప్పుడు వాడిని క్రిటిసైజ్ చేయకుండా ఎప్పటికప్పుడు ఏం పర్లేదు, నువ్వు సక్సెస్ అవ్వగలవని ఒక్క వర్డ్ చెప్పండి, మళ్ళీ వాళ్ళకి కొండంత బలం వచ్చి మళ్ళీ వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. సో కాబట్టి మోటివేషన్ హ్యావ్ దిస్ మచ్ పవర్. అందుకే క్రిటిసైజ్ చేయకుండా ఎప్పటికప్పుడు ఒక్క వర్డ్ అయినా సరే ఏం పర్లేదు, నువ్వు సాధిస్తావు అనే చిన్న మోటివేషన్ అనేది మనిషిలో చాలా మార్పునిస్తుంది. సో మోటివేషన్ హ్యావ్ దిస్ మచ్ పవర్. సో ఎవ్రీబడి ఈజ్ అ మోటివేటర్. ట్రై టు, మీలో ఉన్న మోటివేటర్ని బయటికి తీసి, ఎవరైనా కష్టాల్లో, ఆపదలో, ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక చిన్న వర్డ్ ఏం పర్లేదు, నువ్వు సక్సెస్ అవ్వగలవు అని ఒక మాటను అటర్ చేయండి చాలు. అది చాలా మార్పుని ఆ వ్యక్తిలో తీసుకుని వస్తుంది. సో హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గుడ్ టైం. బాయ్.